వచ్చిన భార్య భార్య కింద వాళ్ళు పండుకుంటా ఉన్నారు మరి కింద వాళ్ళు పండుకుంటా ఉన్నారు పిల్లలు నిద్రపోతా ఉన్నారు అలిసి వచ్చిన భార్య భర్తల మర్రి కింద మాత్రం హాయిగా పండుకొని ఉండడం మరి ఇప్పుడు ఇంతసేపు జరిగిన కథ ఇది భూలోక నగరాన ఇంతసేపు జరిగిన కథ ఇది భూలోక నగరాన మళ్ళొచ్చే కథ ఎట్లా ఉన్నది ఇరుగురు పిల్లలు మాడ పండుకొని మళ్ళా వచ్చే కథ మరి ఎట్లా ఉన్నది ఇది భూలోక నగరంలో కథ మళ్ళొచ్చే కథ ఇది దేవలోకముల కథ కాదు దేవుడా పరిపాలన చేసేట వాడు కనుకనేమి దేవతల రారాదు కనుకనేమి దేవేంద్రుడు భార్య కనుకనేమి అమ్మవారు శశదేవి కన్న పిల్లలు కనుకనేమి ఒక్కరు కాదు ఇద్దరు కాదు వాడి సంతానం కనుకనేమి మేనక తిలోత్తమ రంభ ఓర్వశి పద్మిని నాగిని అందరికన్నా చిన్నది దేవయానం అందరికన్నా పెద్దది దేవయాన కనుక కనుకనేమి ఏడుగురు అక్క చెల్లెళ్ళు దేవేంద్రుడి కన్న బిడ్డలు కాదు దేవుడు ఆనాడు పుట్టంగా నేర్చింది పుట్టడు మంత్రాలు పెరగంగా నేర్చింది లచ్చకోటి మంత్రాలు కనుకనేమి దేవేంద్రుడు కన్నా బిడ్డ శదేవి కన్నా బిడ్డ మాయల కోరి నమ్మున్నదవ్వా దేవేంద్రుడు బిడ్డలు అనుకున్నా తిలోత్మ పద్మిని నాగిని దేవాంగ్లమా దేవయాన ఇయ్యాల మన కనుకనేమి మన దేవలోకంలో మగవాళ్ళు పురుషులు కనుకనేమి ఏ ప్రకారంగా ఉన్నారు కాగంత బొర్రలు పెట్టుకుని మూరడు మిసాలు పొట్టుకులుగా కట్టారు ఏ మగవాడిని చూసినా మునీశ్వరుడు ఉన్నట్టున్నారు ముసలి రుద్రుడు మరి భూలోక నగరంలో మగవాళ్ళు ఎట్టున్నారు ఆడపిల్లలు ఎట్టున్నారు మరి భూలోక నగరంలో కాచే ఖాతలు ఎట్టున్నాయో పూసే పూలు ఎట్టున్నాయో ఇవాళ అడవి సరియాట మార్గం భూలోకములకు దేవలోకంలోకి వెళ్ళి భూలోకం అడవిలోకి పోయి అచ్చమనలు నిచ్చమనలు పొట్టుమల్లలు పోసంగి దేవా కన్యేరు సంపంగి పూలు కనుకనేమి అబ్బబ్బా ఆ పుష్పాలు కోసుకొని కనుకనేమి మాలల్లుకొని గడల్లో పెట్టుకొని వద్దామని అదే గడియ లోపల కనుకనేమి దేవలోకం వదిలిపెట్టి భూలోక నగరం వస్తాను దేవేంద్రుడు బిడ్డలు కట్టుకో దాని కుడి బుధం మీద మాట్లాడుతుంది కోరు పెద్ద పుల్ల కడివి కొట్లాడుతుంది ఉర్రు తరుగుతున్నది అడివి అవసరం బాయిరాలు అవి కొంచెం లక్షల చిలుకలు బాయిరాలు శివకోటి లక్షలాట అడివి లోపల చెయ్యో అవని బాంచని చెయ్యే ఇటు ముఖాన ఏ ఆడపిల్లలు ఆకలి కచ్చటుడు పుల్లల కచ్చటుడు రానట్టున్నాయి ఏమో చక్కటి మొట్టల్ని
పిచ్చుల మొగ్గలు అన్ను మా సక్కదనమైన మల్లె మొగ్గలు ఉన్నాయి దేవుని ముట్టుకోలేదు ఈ పూలన్నీ కోసుకుందాము రాశిపడ కోసుకొని పూలమాలలు అల్లుకొని జనంలో పెట్టుకొని పోదామనుకున్నావు ఇదేమో ఇది అప్పటి సంచి ఆగిపోతాంది దీనికి నీళ్ళు అందుతలేవి వెనకబడ్డది అక్కడ కూడా వెళ్ళిపోతుంది జాపు కూడా అది ముట్టుకుంటే కూర్చుద్ది ముట్టుకుంటే కూర్చుద్ది అంటే ఇప్పుడు గులాబీ పువ్వు కింద రమేష్ ఇప్పుడు గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉండదు దాన్ని ముట్టుకుంటే కూర్చుద్ది అది ముట్టుకుంటే కూర్చుడు పువ్వు అంటారు మరి ఇదే పువ్వు ఇది రోకలి బండ పువ్వు కదా అంటే పొద్దున ఇప్పుడు సన్ఫ్లవర్ కింద రోకలి బండ ఉంటది మీద షిడ్డోలు ఉంటది సన్ఫ్లవర్ పువ్వు అది మరి ఇదే పువ్వు ఇది గడపార పువ్వు అంటే గడపార పువ్వు అంటే గురుక పువ్వు అంటారు మొదలంతా ఇప్పుకుంటూనే పోతుంది కొస ఎప్పుడు చూడు మొనవల్నే ఉంటది గురుక పువ్వు అది ముసలి రాక మొనే ఉంటది కొస మనకి ముద్ద మందార పువ్వు ముద్ద మందార పువ్వు అను పోయినా చక్కని పువ్వు ఇది పోయినా పూలు ఎడంత్రాల మధ్య కాదు ఎడంత్రాల మధ్య పువ్వులన్నా కొయ్యబట్టే అన్ని పువ్వులు పువ్వు కోసినమా అన్ని పువ్వులు కొట్టాల కొమ్మల పోతే ఈ పువ్వేమో పంగసంద్ర పువ్వు పూసింది భయపడతావు పువ్వు దగ్గరికి భయపడతావు పంగల సంద్ర పూసింది అంటే అది ఘనంగానే ఉంటుంది అక్క ఆ పువ్వు పట్టినమో ఎప్పుడన్నా నువ్వు దయ్యాన్ని చూసినా నేను ఎప్పుడు చూడలేదు కాళ్ళు వెనుకకుంటాయో అని అంటారు అవును ఏంటి అనుకుంటే ఏముందటున్నాయి దానికి ముందరికే కనిపిస్తుంది అది బుద్ధలేగు ఉన్నట్టు గుడ్డేలు కాను తెలుగు అంటూ బల్లుకవు అవును అవన్నీ బాధ్యలేదు మెల్లగా ఆపోద దోపుకుంటా కనుకనేమి అంత దూరాన కనుకనేమి మరి కింద కనుకనేమి శామంతరాదు ప్రభావతి దేవి కనుకనేమి పశువు గట్టల్లో చంద్రదీపాలు వెలిగిపోతుంది కదా పాప మరి కింద రాను అంత దూరాన మరి కింద వాళ్ళు పండుకోనున్నారే ఇంత దూరాన ఏడుగురక్క మన దేశంలో మన దేవలోకములా ఏ మగోని చూసినా ఏ పురుషుణ్ణి చూసినా ఎవరిని చూసినా ముసలి వృద్ధులు కాగంత బొర్రలు పెట్టుకుని మురుడేసి మిసాలు బొడ్డు మునుగా కద్దా అంత చక్కదనమైన మొగోళ్ళు ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరు ఘట వంటి ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నారు లేరు అవన్నీ వాంచాలి చెయ్యో నేను కావాలి నాకు కావాలి పో ఐ లవ్ యూ నువ్వు నన్ను అంటున్నావు లేకపోతే ఆయన అంటాడు ఆయననే అంటాను ఆయన కావాలని నా శివులేమంతా వాళ్ళు మానవులే మనం దేవతల మానవులే ఎట్లా కాదు ఇక మన ఇంటికి పోదాం బాబుతో చెప్తా నేను అక్కడికి పెళ్లి చేయమని పాము ఇంటికి పోయినాక పెళ్లి చేస్తాడు బాబు పెళ్లి చెప్తాం మళ్ళా ముసలోళ్ళకే ఇస్తాడు ఎవరు అటువంటి వాళ్ళు లేడే వాళ్ళు భార్య భర్తలు ఉన్నట్టున్నది వాళ్ళ 18 సంవత్సరాల చిచ్చు వెళ్ళే నాకనే ఉండదు గక్కడ అనుకోవే ఇక గట్ల కాదు వాళ్ళు భార్య భర్తలు ఉన్నట్టున్నది 18 సంవత్సరాల చిచ్చు పెడితే మనకు మంచిది కాదు పాదమన లోకమన పోదప్ప
అయ్యయ్యో దైవమా ఆనాడన్నారు పద్మిని నాగిని దేవాంగలము దేవయాన కనుకనేమి పాపిష్టరాలా ఎందుకే నీకింత ఆరాటం ఎంసిపోత మునిగి పోను ఇది మదం అంటారు కందంటారు కావురమా కావురమా అంటారు పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టరాదు ఎవరి కన్న కొడుకు ఏ తల్లి కన్న బిడ్డు పసుపు బట్టల్ల కనుకనే అది సరియాట మార్గం వచ్చినట్లున్నారు వాడ దెబ్బ కలిగి కొచ్చేటి ఎండ కలిసిపోయిన పిల్లలు మర్రి కింద వన్నారు అక్కయ్యా కాకపోతే మన దేవలోకం పోయినాక మన అమ్మ నాన్నకు చెప్పి నీకు పెళ్లి అయ్యి అంటాం వాళ్ళ జంట పాపకు అన్నారు 6 అక్క చెయ్యన్నైనా ఎన్ని విధంగా చెప్పిన మాయన కోరి నంబైనది 6 అక్క చెయ్యని ఏమనుకున్నారు వచ్చే పాపకార్యం ఉందా పాప పుణ్యం నీదే నువ్వు ఎట్లా రాసి కచ్చుకున్నదో నీకు గట్లే జరుగుతుంది మేము చెప్పంగా ఇంటలేవు చెప్పంగా అయిన వల్ల షడంగా నవ్వాలని ఉన్నారు సామెత నీ అనుభవం నువ్వే గుర్తామన్నారు దేవారంభను అడవిలో వదిలిపెట్టి 6 అక్క చెల్లెను అదృష్టమై దేవలోకం వెళ్ళిపోయిందా వారు ఎప్పుడు దేవలోకం వెళ్ళిపోయింది మాయల కోరి రంబ ఏమనుకున్నది అరే మరి వీడు ఎవడు వీడు పూర్వస్థితి ఏంది మరి నాకు ఎట్లా నిలవాలన్నది అమ్మవారు కనుక నేను ఒకసారి కల్లా చూసింది దేవుడు శ్రీరముడి ఇప్పింది శివున్నాడు చేసింది రైకముడి ఇప్పింది రామన్నాడు చేసింది పుట్టంగా నేర్చింది పుట్టడి మంత్రాలు పెరగంగా నేర్చింది 1,00,000,000 మంత్రాలు రంబంటే సామాన్లు రాలు కాదు కంచెబడ్డ మొగోడిని మోనియలేదు ప్రపంచం 3 యుగాలల్లా గనక దానికి నచ్చినటువంటి మొగోడు గనకనేమి తల్లి మీద కాలమై గనకనేమి వాని జీవి యమలోకం పోతే గనకనేమి యమలోకం పోయి గనకనేమి సచ్చిన జీవితోని దాని మదము తెల్లార కొట్టుకొని కంటి నిండా నిరద పొందిందాట ఆ దేవరమ్మ గనక ఎవడు 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 వీడు ఎవడు అన్న కొడుకు నాయమ్మ నాకు ఇప్పుడే వారి సంగతి తెలియాలన్నది పలపల మంత్రాలు చదివి కనుకనేమి 5 పుష్ప మంత్రాల కట్ట చేత బట్టి ఒక్కసారి మా పెద్ద నేరు గోటి మీద అంజని వేసింది వాని చరిత్రన్న గోటి అంజనంలో దిగాలలో అది గోటి అంజనం లోపల ఏమంట దిగుతున్నది ఎవరో కాదు ఈ బాలుడు కనుకనేమి కలింగరవరం ఏలేటి వాడు కలింగరాదు భార్య కనుక వాళ్ళ కన్నా కొడుకు ఒక్క కొడుకు ముద్దుల కొడుకు శ్యామంత మారాదు ఆ బాల ఎవరు మరి వీడికి దగ్గర 1280 ఆమెల దూరములోన కనుకనేమి మహేంద్రగిరి నగరం ఏలేటి వాడు మహేంద్రగిరి మహారాజు తన భార్య ఉన్నది మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి కన్న బిడ్డ ఒక్క బిడ్డ ప్రభావతి దేవి ఈ పిల్లల కనుకనేమి సంబంధం కుదిరినాడు లగ్గం కోటు పెట్టిన బ్రాహ్మణుడు ఏమన్నాడు అబ్బబ్బా పిల్లల కనుకనేమి కరిగన్న కర్మగాచారం ఉన్నది పగలు ఇల్లు నిండిత కర్మగండ ఉన్నది మరి సీకబడి 7 కొట్టంగా ఇల్లు నింపాల బ్రాహ్మణేసిన బ్రహ్మముడి ఈడు వద్దు కనుక సరిపోను సర్దిగట్టి కనుక రేవి నిన్ను వేటకు దొరిందార బాలుడా ఏ కీడుతోనైతే నువ్వు సరియాట మార్గం చేసడానికి వచ్చినవు అదే కీడుతో నా దేవలోకం పట్టుకపోయి నీతోనే పొందులేరు చేశారా ముందు చెత్తా గాని మరి మన దగ్గరికి పోయి ప్రభావతి కన్నా 12 రెట్లు నేను అందంగా ఉన్నా నా ఎడమ కాలి గోటి చిటికనేలు గోర్ల వల్లది ప్రభావతి నేను అంత అందగత్తాను రావయ్యానంట లేపుతావాన్ని పక్క పంటి వాని భార్య ఉన్నది ఎడ్డిదైనా గుడ్డిదైనా తపాసి ఆడిదైనా సిగ్గులేని ఆడిదాన బుద్ధి లేని ఆడిదాన నీ దగ్గర ఉన్నదేంది నా దగ్గర లేనిది ఏంది 24 గంటలు కాలేదు నా భర్త నా మెడలో తాలి కట్టి కనుక నేను నామగంజి నువ్వెట్లా రమ్మంటాను వెళ్ళంజి అంటే దానికి నాకు అక్కడ విద్య ముళ్ళుతోనే తీయాల గడ్డ భారతం తిత్తే గాయం అయింది అనుకుంది అప్పుడు ఏమనుకున్నది దేవరం మరి బ్రాహ్మణేసిన ముడి కనుకనేమి ఇప్పటానికి బ్రహ్మదేవుని తరము కాదాట ఈ ముడిపాటు కూడా ఈ ముడి ఎట్లా దిగాల దేవుడు బ్రాహ్మణేసిన ముడి ఇప్పుతేనే నా సంతం అయిద్ది అనుకోని రంభ గనకనేమి అబ్బబ్బా ఆ పిల్లలు ఇంకా లేవక పాయిరి కదరా ఒక్కసారి నెత్తి మీద హస్తం మోపుకొని బగ్గున మంటలు మండి గుమ్మి తొట్టు మంటలేసి మండేటి మంటల్లా 16 సంవత్సరాల కన్యపడమారి గనక కనిదొడ్డు సర్వమయ్యి పుట్టిందే రామన్నారా సర్పమై బస్సు అని బయసీలుతున్నది రైవని రైతీలుతున్నది అబ్బబ్బా ఆటలాడుకుంటా రాను మర్రి కిందికి వచ్చ కదరా భార్యకు తెలివచ్చిన నాదా మా తండ్రి పాము మనల్ని మింగటానికి అత్తందని భర్తను లేపుకొని ఉరుకును ఈ పిల్లగానికన్నా తెలివి ఉంటే బామా ఇక్కడికి పామత్తందని భార్యను లేపుకునే భర్త ఉరుకును
సచ్చినోడు పన్నోడు ఒకటి నిర్దావుసు అర్ధావుసు అన్నారు. మరి పిల్లగాని పాదాల కాడికి వచ్చింది. అబ్బబ్బా రాజును చూస్తే గనకనే దాని ఏమనం ఆగుతలేదు కదరా. ఆడాడిపోతుంది దేవరంబ ఆడదాని ఏమనం పెద్ద పులి కోపం ఒకటి అన్నారు. అబ్బా మనమద సోదిల్లి మనసు రంజిల్లి పాయము పైగప్పకచ్చి అలలాడిపోతుంది ఆగుతలేదు. దేవరంబ పాము రూపములో ఉండి పిల్లగాని సిటికనీళ్ళు కాడికి వచ్చింది. నిలివెడెత్తు పడిగా ఇప్పింది. ఒక్కసారి పడిగా నాలెగొట్టింది. సిటికే నేలు దొరికించుకొని పశువు బట్టల్లో ఉన్న పిల్లవాడు శామంతరాజు సిటికనీలకు కాటు ఇస్తుంది. ఓ దేవుడా కాటు వేసినది. ఓ దేవుడా సరిసి క్రాసు ఎప్పుడు కాటు కొట్టిందో బగ్గు అని తేలు పుట్టినట్టు అయింది. అమ్మా అని కళ్ళు తెరిచిండు. కళ్ళు తెరిచినప్పుడే శామంతరాజు కళ్ళల్లో కరిసిన కాడ రక్తం గారుతుంది. పిల్లగాని ముందరికి వెళ్ళి వారిపోతుంది. మర్రి కింద పాము. మరి ఈనాడు చూడే పక్కు అన్నప్పుడే పిల్లగానికి తెలివి వచ్చింది. భార్య వండుకొని ఉన్నది. మారిపోతుంది. ఒకసారి కళ్ళ చూసుడు శామంతరాజు బాబా రావే బాబా 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 బాబాతో నన్ను బాబు గడిచింది. బాబా బాబా బాబాని భార్య చేసి రేపుతే ఇక పండుకున్న ప్రభా ప్రభావతి చూడు పాడి బిడ్డ నీకున్నాలేసే ఇక మన నగరం మనం వెళ్ళిపోదామా? ఇంతసేపు ఈ మర్రి కింద వండుకున్నామయ్యా. ఇక మన యొక్క నగరం వెళ్ళిపోదాం. నా తల్లి నన్ను బతికించుకుంటది. మన నవరామైన వెళ్ళిపోవే బాబో. నన్ను పాము కలిసిందంటే అయ్యా సాటి దొరుకున్నది. ఈ వేట పాడగడ వేటకని మీ అమ్మ మరడాటికి దోనేనాదా. నిన్ను అడిగిలోనా మర్రి మర్రి దగ్గరికి నేను ఎత్తవరు కాలే. బ్రహ్మడేసిన బ్రహ్మముడి ఉన్నది. ఈ బ్రహ్మముడి నేను ఎట్లా ఇప్పవారే. ఈ బ్రహ్మముడి ఇప్పితే మనకి ఏ గండ వత్తును, మనకు ఏ గతి వత్తును నాదా. నేను బ్రహ్మడేసిన బ్రహ్మముడి నేను
సావాలను చూస్తానవా నిన్ను సావాలను చూస్తానవా ఈ బ్రహ్మ ముడిచి నామ దగ్గర పోతే నామ మాత్రం తీసుకొచ్చి నన్ను బతికించుకుంటారమ్మా